ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయ్యాక కూడా ఆ రిలేషన్ కొనసాగింది. కడప జిల్లాలో గనుల తవ్వకం కోసం అనుమతులు సంపాదించాలని ఆమె చూసింది. ఆ సాయం చేసి పెడతానని తివారీ మాటిచ్చారు. తమ్ముడే పేకాటే అన్నట్టు పని కావాలంటే పైసలు ఇవ్వాలన్నారు ఓఎస్డీ అరవింద్ శర్మ. తివారీ సమక్షంలోనే డీల్ డన్ అనుకుని లక్షలాది రూపాయలు చేతులు మారాయి. చివరికి పని మాత్రం కాలేదు. అయినా శర్మ డబ్బు తిరిగి ఇవ్వనన్నాడు. సొమ్ము కావాలంటే మాకు సోకు చేసి పెట్టాలన్నాడు. రాజ్ భవన్ లో పని చేయడానికి అమ్మాయిలు కావాలి. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ దగ్గరున్న అమ్మాయిల్ని హైదరాబాద్ తరలించాలన్నది ఒప్పందం. డబ్బు తిరిగి వస్తుందన్న ఆశలో రాధిక ఆ పని చేసి పెట్టింది. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మకాం రాజ్ భవన్ లోనే. తివారీ సాబ్ తో ఆమెకున్న ఇంటిమసీ అటువంటిది. ఓసారి ఆమె రాజ్ భవన్ కు వచ్చినప్పుడు తివారీ అండ్ కంపెనీ వికృత చేష్టల గురించి విని విస్తుపోయింది. ఉద్యోగం కోసమని వచ్చిన అమ్మాయిలు రాత్రులు ఏడ్చుకుంటూ వచ్చి రాధిక ముందు తమ గోడంతా వెళ్లగక్కారు. తివారీ ఆయన ఓఎస్డీ తమను లైంగికంగా ఎలా వేధిస్తున్నారో, బ్లాక్ మెయిల్ చేస్తున్నారో పూసగుచ్చినట్టు చెప్పారు. దీంతో రాధిక అమ్మాయిలిద్దరినీ ఫోటోలు ఫిల్ములు తీసుకుని వచ్చేయమన్నారు. ఆ విధంగా రాజ్ భవన్ నరక నుండి ఆ అమ్మాయిలిద్దరూ బయటపడ్డారు. రాధిక నోరు విప్పితే రాజ్ భవన్ పునాదులే కదిలేలా ఉన్నాయి. ఆమె భాషలో రాజ్ భవన్ ఒక బ్రోతల్ హౌస్ లా మారింది. తివారీ గారికి బకాసురుడిలాగా ప్రతి రాత్రి ఇద్దరు అమ్మాయిలు కావాలి. పగటి పూట కూడా మరో మెనూ ఉంది. ఉదయాన్నే మసాజ్, అది కూడా అమ్మాయిలే చెయ్యాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత మరో అమ్మాయి కావాలి. తిరిగి రాత్రైతే శరామాములే. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే తివారీ అరవిందులే కాదు, రాజ్ భవన్ బాధితుల్ని ఎంపీలు కూడా వాడుకుంటారట. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఇందులో ఉన్నారన్నది రాధిక చెబుతున్న రహస్యం. ఎంపీలందరినీ లైన్ లో నిలబెడితే బాధితులు గుర్తుపడతారని ఆమె అంటోంది. రాకాసి కోన రాజ్ భవన్ నుండి పారిపోయిన అమ్మాయిల కష్టాలు అంతటితో తీరలేదు. వారి దగ్గర ఫోటోలు, వీడియోలు ఉన్నాయని తెలుసుకున్న అరవింద్ శర్మ బెదిరింపులకు దిగాడు. అజ్ఞాత వ్యక్తుల చేత చంపేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేయించేవాడు. ఎప్పుడో ఒకప్పుడు దుర్మార్గులు అన్నంత పని చేస్తారేమోనని రాధిక హడలిపోతోంది. అందుకే రాజ్ భవన్ గుట్టునంతా ఇలా రచ్చగిడ్చాలని నిర్ణయించుకుంది. నిజం నలుగురికి తెలిస్తే తమకు రక్షణ దొరుకుతుందన్నది ఆమె ఆశ.